Next we need to discuss about word aid. First, chisel and a carpenter's tool. Chisel and a carpenter's tool. Next, sum up. Different birds have different kinds of beaks. Different birds ki different kinds of beaks ఉంటాయి. Many of them have sharp, strong and hooked beaks. అందులో many చాలా birds కి ఏముంటాయి, షార్ప్ ఇంకా స్ట్రాంగ్ ఇంకా hooked beaks అనేవి ఉంటాయి. Birds like swallows have broad and short beaks which are sticky from inside. ఇంకా swallow కి ఏముంటాయి, బ్రాడ్ ఇంకా షార్ట్ బీక్స్ ఉంటాయి, ఇంకా స్టిక్కీగా ఉంటుంది లోపల. సో డక్స్ అండ్ స్వాన్ ఆర్ బ్రాడ్ అండ్ ఫ్లాట్ బీక్స్. డక్ ఇంకా స్వాన్ కి బ్రాడ్ అండ్ ఫ్లాట్ బీక్స్ ఉంటాయి. ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్ పొసెస్ షార్ప్ అండ్ కర్వ్డ్ క్లాస్ కాల్డ్ టాలన్స్. ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్ పొసెస్ ఏముంటాయి, షార్ప్ అండ్ కర్వ్డ్ క్లాస్ అనేవి ఉంటాయి అండ్ కాల్డ్ దాంట్లో ఏమంటే టాలన్స్ అని కూడా అంటారు. విచ్ ఆర్ యూజ్డ్ టు గ్రిప్ యానిమల్స్ లైక్ ర్యాట్ అండ్ టోడ్ టు ఈట్. ఏమవుతాయి టాలన్స్, దేనికి అవుతాయి, యానిమల్స్ని గ్రిప్ అంటే పట్టుకోవడానికి యూజ్ అవుతాయి. Perching birds have 3 toes in front and 1 at the back. Perching birds ki 3 toes inside ఉంటాయి, back side 1 toe ఉంటుంది. Sunbirds and hummingbirds have long and pointed beaks. Sunbirds ఇంకా hummingbirds ki long and pointed beaks ఉంటాయి. This is about sum up. Fill in the blanks with the words given in the box. Box is not the blanks ని fill చేయాలి. First, a crane walks through dash. దేంతో వాక్ అవుతుంది, వాటర్. Answer is water. A woodpecker has a dash shaped beak. Woodpecker ki ఏ shaped beak ఉంటుంది, chisel shaped beak అనేది ఉంటుంది. The hen is a dash bird. Scratching, అంతే కదా, చెప్పాను కదా లెసన్ చెప్పేటప్పుడు. Scratching bird. The dash indicates the food habits of a bird. బీక్తోనే కదా ఫుడ్ తింటుంది ఏదైనా కూడా, ఏ బర్డ్ అయినా కూడా. నెక్స్ట్, వాటర్ బర్డ్స్ పొసెస్ డాష్ ఫీట్. వెబ్బుడ్ ఫీట్ ఉండడం వల్ల వాటర్లో అయినా మడ్ వాటర్లో కానీ నడవగలుగుతాయి. దిస్ ఇస్ అబౌట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నెక్స్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. స్పారో అండ్ పీజియన్స్ ఆర్ డాష్. స్పారో అండ్ పీజియన్స్ ఆర్ ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్. ఆన్సర్ ఇస్ డి. Answer is perching birds. So answer is perching birds, but ఇక్కడ ఆన్సర్ మనకు రాంగ్ గా చూపిస్తుంది. Sparrow and pigeon are perching birds. A woodpecker has a beak which has ఏముంటుంది woodpecker కి, బీ. సో chisel షేప్ ఉండడం వల్ల woodpecker హోల్డ్ చేసి తింటుంది, ఫుడ్ అనేది తింటుంది. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ కాలమ్ ఏ విత్ కాలమ్ బి. సో క్రెయిన్ ఏంటి, ఇక్కడ కాలమ్ ఏతో కాలమ్ మ్యాచ్ చేయాలి. క్రెయిన్ ఏంటి, వేడింగ్ బర్డ్. ఆన్సర్ ఇస్ డి. డక్ ఏంటి, వెబ్బుడ్ ఫీట్. డక్ వెబ్బుడ్ ఫీటే ఉంటాయి కదా. ఆన్సర్ ఇస్ ఈ. హెన్ ఏంటి, స్క్రాచింగ్. ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్, స్పారో ఏంటి, పర్చింగ్ బర్డ్. బి. వుడ్పీకర్, క్లిమ్మింగ్ బర్డ్. ఆన్సర్ ఇస్ ఏ. This is about match the following. Next, have fun. Some beaks of the birds are given below. You are directed to write 2 features of each type of in order to explain eating habits of each bird. ఏం చేయాలి, some beak of birds ఇచ్చాడు, ఏం చేయాలి, దాని గురించి ఒక్క బర్డ్ గురించి 2 words లో 2 lines మనం రాయాలి. So and to write 2 feathers of each type in order to explain the eating habits of each bird. 2 feathers రాయాలి, at the same time eating habits రాయాలి birds యొక్క. This is your activity. Next activity, draw and color the picture of a bird. Name the body parts. ఏం చేయాలి, ఒక బర్డ్ పిక్చర్ డ్రా చేసి నేమ్ ఇంకా బాడీ పార్ట్స్, నేమ్స్ ఇంకా బాడీ పార్ట్స్ ఇవ్వాలి. నెక్స్ట్, make a bird's beak. Fold a card into 2 halves without cutting it. Now cut a slit in the middle, fold back the corners, push folds inside out. So ఏం చేయాలి, నార్మల్ ఏమి ఇచ్చండి, డ్రా ఏ బర్డ్ ఫేస్ అరౌండ్ ద బీక్, ఓపెన్ ద క్లోజ్ ది కార్డ్ టు మూవ్ ద బీక్. ఏం చేశాడు, ఇక్కడ ఒక పేపర్ని తీసుకొని కట్ చేసి మనం ఒక బర్డ్ యొక్క బీక్ వచ్చేలాగా చేశాడు. మనం ఓపెన్ చేసే బర్డ్ బీక్ వస్తుంది, క్లోజ్ చేస్తే ఇలా బర్డ్ అనేది బీక్ రాదు. దిస్ ఇస్ అబౌట్ activity.
So this today onwards beaks and claws lesson is completed. Note on your homework. B beat, C beat, D beat. Write 2 times on your homework book. Thank you, children.